ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి చాలా గ్రహాలు రవి, బుధుడు, కుజుడు పంచమ స్థానంలో ఉన్నారు. చతుర్థ స్థానంలో ఎవరున్నారయ్యా అంటే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. తృతీయంలో కేతు, అంటే కొన్ని విషయాల్లో మీకు క్లారిటీగా ఉండొచ్చు, అనుకున్నటువంటి పనులు విజయవంతం అవుతాయి, ముఖ్యమైన వ్యవహారాలు మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గురుడు 1000 స్థాన సంచారము, రాహు నవమ స్థానము, దశమంలో, ఈ విధంగా ప్లానటరీ పొజిషన్ యావరేజ్గా కనపడుతోంది. అందుచేత అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. శని కూడా 10వ స్థాన సంచారం. మరి శని లాభస్థానం ఉంటే మరి బాగుంటుంది. దశమ స్థానంలో ఉండడం ద్వారా గ్రహములన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడడం ద్వారా కొన్ని పనుల్లో మీకు ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మామూలుగా జనరల్గా కిరాణా అవ్వచ్చు, అలాగే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, చేతి వృత్తి పనులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సామాన్యంగా చేసే వాటికి ఏ విధమైన ఇబ్బంది లేదు. విశేషంగా చేసే వాటికి మాత్రమే నిదానంగా ఉండాలి. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళవలసిన పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. అంచేత మన ఉద్యోగస్తులు ఉద్యోగ విషయాల్లో, స్వతంత్ర వృత్తుల వారు వృత్తుల్లో మీకు బాగానే ఉంటుంది, సామాన్యమైనటువంటి లాభాలు ఉంటాయి. విశేషమైనటువంటి లాభాలు రావడం మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా మనం చూసినా అంతే. వ్యాపారాత్మకంగా కూడా మనం ఏదో చేయాలని తపన, ఆలోచన, ప్రయత్నాలు ఉంటాయి. సక్సెస్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం చూస్తే ఏ పనైనా మీకు ఉత్సాహం ఉంటుంది, చేయాలనే ఆలోచన ఉంటుంది, చేయాలనే తపన ఉంటుంది. కానీ అది ఫలించడానికి మాత్రం కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఫలించాలి అంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా బుధగ్రహ ప్రీతి కోసం పెసలు దానం చేయాలి. దానం మాట అలా అంటే పట్టండి. బుధుడు అంటే విష్ణు యొక్క ఆరాధన చేయాలి. లక్ష్మీ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రం చదవాలి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం చదవండి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. ఈ స్తోత్రాలు చేయండి, తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి.